ఈరోజు కోర్టు మొట్టికాయలు వేశాక, సిబిఐ మొట్టికాయలు వేశాక అవి తప్పించుకోవడానికి మళ్ళీ దాంట్లో బాత్రూమ్ కడిగే కెమికల్సు, ఫినాయిల్సు లేదా ఏదో ఇంకొకటి హోమ్ మినిస్టర్ మాట్లాడుతుంది. ఆవిడకి బుర్ర ఉందో లేదో. రాష్ట్రంలో ఆవిడ హోమ్ మినిస్టర్ అయ్యాక లా అండ్ ఆర్డర్ మొత్తం గాలికి వదిలేసింది. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెడుతూ ఇళ్ళ మీద దాడులు చేస్తూ బ్లాస్టులు చేస్తూ తిరుగుతుంది. ఆమె కూడా మాట్లాడుతుంది. ఎక్కడైనా కెమికల్స్ని పెనంలో పోసి బూందీ తయారు చేయాలి కదా, లడ్డు చేయాలంటే బూందీ వేస్తే కాలుతుందా, బ్లాస్ట్ అవ్వదా? ఆ మాత్రం సెన్స్ లేదా వాళ్ళకి? అసలు కెమికల్స్ వేస్తే ప్రాణాలు పోవా తిన్న వాళ్ళకి? ఏం మాట్లాడుతున్నారు? చేసేవాడికైనా ప్రాణం ఉండాలి కదా. అంతగా అన్ని కెమికల్స్ వాడు పొయ్యిలో పోసి అక్కడ కూర్చొని అవి కాల్చి దాన్ని తట్టి పెట్టేంతవరకన్నా వాడు బతుకుండద్దా? ఆ తిన్నవాడు బతుకుండాలి కదా. ఏం మాట్లాడుతున్నాడు ఒక సీఎం మాట్లాడే మాటలా? ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పుడు మన అంబటి రాంబాబు ఇంటి మీద దాడి కావచ్చు, జోగి రమేష్ మీద జరిగినటువంటి దాడి కావచ్చు, రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఆర్కే రోజా ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు నోరు పారేసుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలా, నెక్స్ట్ రోజానే అన్నటువంటి ఒక వారిని కూడా జనసేన నేతకు సంబంధించి కొంతమంది తెలియజేస్తుంది. ఇది తాటాకు చెప్పుళ్ళకి భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అసలు వాళ్ళు తెలుసుకోవాల్సింది, జనసేన వాళ్ళు అంత చిల్లర దొంగలు, ఆడవాళ్ళని లొంగ తీసుకొని వాడుకొని వాళ్ళ డబ్బులతో ఎంజాయ్ చేసే ఎదవలు, జెండా కూలీలు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఏ పార్టీ జెండా మోయమంటే ఆ పార్టీ జెండా మోసే కూలీలు. వాళ్ళు కూడా నా గురించి మాట్లాడటం అంటే హాస్యాస్పదంగా ఉంది. ఇది అధికారం ఉందా లేదా కాదు, ప్రజల మీద అభిమానం ఉండాలి. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పని చేయాలి. అపోజిషన్లో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకి కష్టాన్నో నష్టాన్నో చేసేటప్పుడు దాన్ని నిలదీయాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత యాజ్ ఎ పొలిటీషియన్గా, యాజ్ ఎ అపోజిషన్ పార్టీ ఎక్స్ మినిస్టరో ఎక్స్ ఎమ్మెల్యేగా మా బాధ్యత. ఆ బాధ్యతను మేము 100% నిర్వర్తిస్తున్నాం. మీలాగా గెలిచి అసెంబ్లీలో కూర్చొని అమ్మాయిలతో అశ్లీల వీడియోలు చేసుకోవట్లా. మేము ప్రజల్లో కూర్చున్నాం, గెలిచినా ఓడినా ప్రజలతో ఉన్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. మీరెవరు మా గురించి మాట్లాడేది? ఈవీఎంలు మేనేజ్ చేసుకొని 21కి 21 గెలిచామని సంకలు గుద్దుకోవటం కాదు. ఈరోజు వచ్చిన వాళ్ళు ఏ విధంగా భ్రష్టు పట్టిపోయారో. ఒక లేడీ మర్డర్ చేయించింది చూడు, ఆమె పిఏని, కాళాస్త్రి ఆవిడ, కిరణ్ రాయలు, ఎంతమంది ఆడవాళ్ళని ఏం చేశారు వీడియోలు చూసావు. వీళ్ళు కూడా మళ్ళీ టీవీల ముందు కూర్చొని మాట్లాడుతుంటే ఆ మాట్లాడే వాళ్ళని, వీడియో తీసే వాళ్ళని అనాలా లేదా మాట్లాడే వాళ్ళని అనాలా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకోటి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, మీరు చూస్తుంటారు, మీరు కూడా దానికి వీడియో రిలీజ్ చేశారు. జోగి రమేష్ గారితో మీరు మాట్లాడుతున్నది అయితే మీరే తప్పు చేసినట్టుగా మీరు దాన్ని చెప్పుకుంటున్నట్టుగా ఆ వీడియోని వక్రీకరించా, లేకపోతే వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎంత పీక్స్లో ఉంది, వాళ్ళు ప్రజల్లో ఎంత చులకన అయిపోయారు, దాని నుంచి డైవర్ట్ చేయడానికి నా వీడియోని ఏ విధంగా ముందు వెనక తోకలు కట్ చేసి పెట్టారో మీరు చూశారు. అంటే ప్రజల్లో ఇటు వెల్ఫేరు చేయకుండా అటు డెవలప్మెంట్ చేయకుండా జీరో అయిపోయారు. లడ్డూ విషయంలో టోటల్గా ఎదవలైపోయారు. సో ఇప్పుడు ఏం చేయాలి? ఎవడో ఒకటి మీద డైవర్ట్ చేయాలి. అప్పుడేమో అంబటి గారి ఇంటి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసి డైవర్ట్ చేయాలనుకున్నారు. అక్కడ వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. సో ఏమైంది? నేను మాట్లాడినట్టు నేను క్లియర్ కట్గా అక్కడ జడా శ్రీనివాస్ అనే అతను ఆ ముందు రోజు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు సీఎం అంతమంది ఉండటం నేను ఎప్పుడూ నా లైఫ్లో చూడలే. ఎప్పుడు ఆయన ఒకటే కూర్చొని ఆయన గొప్పతనాలు ఆయన చెప్పుకుంటాడు. ఈ ఇష్యూ వచ్చే గుందికి, టోటల్గా ఫెయిల్యూర్ అయ్యే గుందికి అందరినీ పిలుచుకొని నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్గా మాట్లాడండి అని పిలుచుకున్నారు. కానీ వాళ్ళ మొహంలో ఇది మాట్లాడితే రేపు ఎటుపోయి ఎటు వస్తుందో, ఈయన చెప్పే అబద్ధాలు ఈయన చెప్పుకుంటాడు, మనం ఎట్లా చెప్పాలి భగవంతుడితో ఇది అనేది వాళ్ళ మొహాల్లో ఉంది అనేది నేను అక్కడ మాట్లాడింది అందరికీ అర్థమవుతుంది. మరి వాళ్ళు అంత కామన్ సెన్స్ లేకుండా అది ఎడిటెడ్ వీడియోని పెట్టి రోజా ఇలా మాడిందంటే ఎవరైనా నమ్ముతారా? ఫుల్ వీడియో వచ్చే కొద్దికి మళ్ళీ వాళ్ళే కదా ఎదవలయ్యారు, టీడీపీ జనసేన వాళ్ళే కదా ఎదవలయ్యారు. సో ఇప్పటికైనా మీకు ఓట్లేసి గెలిపించారని మీరు చెప్తున్నట్టుగా అయితే ఈవీఎంల వల్ల మీరు గెలవకుండా జనాల వల్ల గెలిచుంటే ఆ జనాలకు మంచి చేయండి, ఆ జనాలకు అభివృద్ధి చేయండి, చెప్పిన సూపర్ 6 చేయండి. అంతేగాని పనికి మాలిన మాటలు చెప్పుకుంటూ, పనికి మాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మన రాష్ట్రం పరువు, మన దేవుళ్ళ పరువు, మన ప్రసాదాల మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టే విధంగా చెయ్యొద్దండి. అలిపిరి వద్ద బాంబ్ బ్లాస్ట్ ఏదైతే జరిగిందో అప్పుడు కూడా స్వామివారే నన్ను కాపాడారు, నేను స్వామివారికి అంత భక్తుడిని, అలాంటిది నేను ఎందుకు ఇలా చెప్తానంటూ కూడా ఆయన తెలియజేసినట్టు. ఏ రోజు భగవంతుడిని ప్రార్థించిన విధానం చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆయన భక్తుడా నాస్తికుడా అని. కాపాడింది దేవుడు. షూలు వేసుకొని తిరిగేవాడు. ఏ ప్రోగ్రాంలైనా, ఏ భూమి పూజలైనా చూడండి, కలశాలని ప్లేట్లని తొక్కుంటూ పోతాడు. ఎన్ని వీడియోలు, ఎన్ని ఫోటోలు వచ్చి ఉంటాయి. ఆ రోజు కూడా నిజంగా భగవంతుడు ఎందుకు కాపాడాడో మనకైతే అర్థం కాలేదు.
ఆయన చేసిన పాపాలు పండాలి, ఆయన ఎవరెవరికి అన్యాయం చేశాడో ఆ బాధలన్నీ అనుభవించాలని బతికించాడో ఏమో తెలియదు. కానీ ఈరోజు అది ఆయనకే రివర్స్ అయింది, వెంకటేశ్వర స్వామికే. ఈరోజు ఆయన మీద నిందలు వేసే స్థాయికి, ఆయన మీద ఉన్న నమ్మకాన్ని ప్రజల్లో, హిందువుల్లో, అలాగే వెంకటేశ్వర స్వామి భక్తుల్లో పోయే విధంగా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.